హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టింక్ థింగ్స్. సో ఈరోజు అయితే మనం మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ మ్యారేజ్కి అయితే వచ్చేసినాం జగిత్యాలకి. సో ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ వైబ్స్ ఎట్లుంటాయో చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. మొత్తం అయితే వైబ్ బాగా అంతా స్టార్ట్ అయిపోయింది. మా వాడు కూడా రాలేదు, అంటే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడే మా ఫ్రెండ్. సో వాడే రాలే ఇంకా, ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ స్టూడెంట్స్ రాలేదు. సో ఎట్లా సండే కాబట్టి వస్తాడు, టైం పడుతుంది కాకపోతే. సో వాడికి ముందే మేమైతే చూద్దాం ఎట్లుంది వైబ్. వెయిటింగ్. గాయస్, మేమైతే మా వాడిని, మా ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు ఇక్కడ జగిత్యాల, మా వాడిని అయితే పిలిచినాం. హాయ్ బ్రో. సో ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తాను. మా వాడు వచ్చింది కాబట్టి జస్ట్ అట్లా తిరగనీకి, ఎందుకంటే ఇక్కడ పని ఏం లేదు, అంతా వాళ్ళే జరుగుతుంది. సో బయటికి వెళ్తాను. సో గాయస్, గిఫ్ట్ తీసుకోనికి అయితే ఒక షాప్కి అయితే వచ్చేసినాం. న్యూ లవ్లీ గిఫ్ట్స్ అట. సో లోపలికి అయితే వెళ్దాం, మన వాళ్ళు అయితే వెళ్తారు ఫస్ట్. సో మేమైతే గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం. సో ఈ సైజ్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకుందాం అనుకున్నాం. సో చూద్దాం. మన బ్రో అయితే మనది ఫోటో ఫ్రేమ్ ఎడిట్ చేస్తాను, చూద్దాం ఒకసారి. మన వాళ్ళు అయితే మంచిగా రీజనబుల్ రేట్స్కి ఇచ్చిలే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో అయిపోయింది ఎడిటింగ్ అంతా. రేపు మార్నింగ్ వచ్చేసి తీసుకుంటాం అన్నమాట. సో కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందే ఉంటుంది. సో గాయస్, ఇప్పుడైతే మనం జగిత్యాల టవర్ సర్కిల్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే జగిత్యాల టవర్ సర్కిల్. సో ఇదే క్లాక్ టవర్. నెక్స్ట్ వచ్చేసి మనోడు చెప్పులు అనుకుంటాడట, అంటే చూసుకునే మనోడికి, కాకపోతే ఆ చెప్పులు ఇక్కడ వేసుకొని తెచ్చుకోలే. సో చెప్పులు అనుకుంటా అన్నాడు. ఏదో అట్లా నార్మల్ చెప్పులు తీసుకోనికి అయితే బయటకు వెళ్తాను. చూద్దాం చెప్పులు షాప్ కాడికి పోయినాక, లేకపోతే రోడ్డు మీద తీసుకుంటాడో తెలియదు. సో చూద్దాం. సో చెప్పుల షాప్కి అయితే వచ్చినాను, చిన్నదే, మరి అంత ఏం కాదు. ఏడిగా అయితే వచ్చేసినాం. జస్ట్ ఇట్లా 100 రూపీస్లా నార్మల్లీ తీసుకొని పోదాం అనుకున్నాను. అఖిల్ కిత్తే కవో షాప్ చిన్నగా ఉన్నాయి కానీ కలెక్షన్ మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి కలెక్షన్. అంటే బాగున్నది కాదు, బాగా ఉన్నది. ఎంత అదెంత? 60 ఇవి 180 జస్ట్ ఇప్పుడు టెంపరీ కావాలి. సో గాయస్, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసిలో, చూద్దాం ఎవరెవరు వచ్చిలో. అజయ్ హాయ్. బ్రో హాయ్. హాయ్ బ్రో. చెప్పకుండా వచ్చినావు కదా బ్రో, మొత్తం హ్యాండ్ ఇచ్చే టైం మీద చెప్పొద్దానే వచ్చినావు. బండి మీద వచ్చిలా మరి ఏంది బండి పైన వచ్చిన ముగ్గురు. మా బస్సులో వస్తాలనుకున్నాం మేము. మేము లోకేశం అంటే వాళ్ళు ఏమైనా చెప్పండి, బండి మీద బస్సులో వస్తాలనుకున్నాం. మేము బస్సులో వస్తాలనుకున్నాం. మా ఫాలోవర్స్ ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఎడ్ చేస్తున్నా, ఎందుకంటే రేపు మార్నింగ్ చూస్తున్నాం. ఇప్పుడంతే చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. సో రేపు మార్నింగ్ ఫంక్షన్ హాల్లో లేకపోతే ఇంటికాడ రెడీ అయినాకనే చూసుకుందాం. సో హలో గైస్, ఇక మనోడే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ అన్నమాట. సో ఇప్పుడైతే చిన్న పని ఉండి బయటకి అయితే వెళ్తాను, చూద్దాం. హాయ్ శ్రావణ్. హాయ్. కొంచెం బిజీ ఆగమని ఉన్నాడు. టైం వచ్చేసి 12 to 12 అవుతుంది, కాకపోతే కేర్ రెడీ కాలేదు.
సో చిన్న చిన్న పనుల మీద అటు ఇటు తిరిగేసరికి ఆమె అవుతుంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం, లోపలికి అయినాం. అంతా అరేంజ్మెంట్స్ మంచిగా ఉంటాయి. ఆల్రెడీ చూసేసి ఒక్క నిమిషం. మన పంతులు గారు అయ్య గారు అయితే మొత్తం ఒర్రుడే కొడతా అంటే. హాయ్ గాయ్స్. బీప్ సౌండ్ మాట్లాడదు, లైవ్ కాదు, యూట్యూబ్. చెప్పచ్చు చెప్పు చెప్పు. హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టింకు థింగ్స్. ఫీలింగ్ హంగ్రీ? నిద్ర వస్తుందా? ఎందుకు వస్తుంది నిద్ర? రావద్దు కదా నిద్ర. ఆగద్దు, తినుడద్దు. కాదు లోపు పోదాం. ఆడు ఉండవు అన్నాడు, కనీసం నిల్చున్నాం కదా. వెళ్ళిపోయిందా? సో వీఆర్ గోయింగ్ టు హెల్ప్ నౌ. ఇక్కడ కూడా చదువుడేనారా? ఇక్కడ కూడా చదువుడేనారా? లక్ష్మణ ఇక్కడ కూడా చదువుతాడు. అఖిల్, గుడ్డు పోయిందా? సారీ, లడ్డు పోయిందా? గుడ్డు పోయింది. మనల్లో అయితే వెళ్ళిపోయిల్లు. అఖిల్ బ్రో, వై యూఆర్ సో గుడ్? సనత్ నగర్ శాంతి. సనత్ నగర్ శాంతి గేవ్ డివర్సా? మణికొండ మోడల్ ముఖేష్. నిజం చెప్పు, నిజం చెప్పు. ఏం చేస్తానో చెప్పు, ఏం చేస్తానో చెప్పు. రోజు హాస్టల్లో బీటెక్ చేస్తాను వారా? ప్రొఫెషనల్. చెప్పు, ఏం చేస్తాను చెప్పు. మరి ఎందుకు ఇంతగానో అందంగా తయారవుతాను? అది బై బట్ట అంతే. ఏందిరా స్మార్ట్ ఏంది నువ్వు? అది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది బ్రో, మొత్తం ఘోరం రెడీ అయినా. షూర్. కొంచెమే తిన్నా, కొంచెమే తిన్నా, కొంచెమే తిన్నా. ఫస్ట్ ఆగి ఏం చెప్తామంటే నేను ఆడికి ఓడుతుంటే ఇంకా ప్రదీప్ హీరో అని చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్డే. సారీ, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో గైస్, కంప్లీటెడ్ అయిపోయింది ఫైనల్లీ. పెళ్ళి అయితే అయిపోయింది, భరత్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, వెళ్ళిపోయారు. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.